నెంబర్ 15 మ్యానుఫ్యాక్చరింగ్, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే మనం పర్టికులర్గా ఒక బిజినెస్ మనది ఉన్నప్పుడు, లైక్ అంటే ఏంటి, ఒక పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ తయారు చేసే బిజినెస్ ఉన్నప్పుడు, అది ఒక మొబైల్ తయారు చేసే కంపెనీ కావచ్చు, బట్టలు తయారు చేసే కంపెనీ కావచ్చు, కంప్యూటర్స్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు, మెడిసిన్స్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు. మనము ఒక 30 ల్యాక్స్ 25 ల్యాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాము. మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనకు కావాల్సిన ఐటమ్స్ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలో వెళ్ళి పర్చేజ్ చేసుకొని వస్తాం. పర్చేజ్ చేసుకొని వచ్చిన తర్వాత వాటి మీద ప్రాఫిట్స్, లైక్ పర్చేజ్ చేసిన రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో మనకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీని జనరేట్ చేసుకొని మనం మార్కెట్లో ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో ప్రాఫిట్కి సేల్ చేస్తాం. ఆ హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఆ పర్చేజ్ చేసేటప్పుడు ఫ్యాక్టరీలో మనకు వేజెస్ అని, అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ అని కొన్ని జరుగుతాయి. వాటిని కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం. ఇక్కడ ఒక రెడీమేడ్ షోరూమ్, వీళ్ళు క్లాత్, బటన్స్, థ్రెడ్స్ పర్చేజ్ చేసి, రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ లైక్ హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్ తయారు చేస్తారు. 1300 నెంబర్స్ని తయారు చేసి మార్కెట్లో ప్రాఫిట్కి సేల్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా జరగగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం చేసేది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్ కాదు. ఆటోమేటిక్ సెకండ్ మెటీరియల్లో వస్తుంది. ఇండియన్ రెడీమేడ్స్, ఆంధ్రప్రదేశ్, ఎంటర్ చేయండి, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ ఆప్షన్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్స్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి, నో నీడ్. యాక్సెప్టర్ను సేవ్. క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జెస్లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి, ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, నెక్స్ట్ ఇండియన్ గార్మెంట్స్, సన్రీ క్రెడిటార్స్, నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రెడిటార్స్, నీరజ ట్రేడర్స్, సన్రీ క్రెడిటార్స్, wages, direct expenses, other miscellaneous expenses, direct expenses. Next, sales account. Next, Kishore, cloth center, country debtors, escape. యూనిట్స్ ఏమున్నాయి మనకి, సో ఎంటీ అంటే మీటర్స్, ఈజెడ్ అంటే డజన్స్, ప్యాకెట్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నంబర్స్, ఎస్కేప్. ఇప్పుడు మీరు గ్రూప్స్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మీ చాయిస్. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, షర్ట్స్ అని గ్రూప్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అర్థం అవడానికి. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, షర్ట్స్. స్టాక్ ఐటమ్. సో ఇక్కడ కేటగిరీ అవసరం లేదు కాబట్టి F2 వల్ల వెళ్ళి నో పెట్టేద్దాం. స్టాక్ కేటగిరీ, కంట్రోల్ ఏ, సేవ్. ఫస్ట్ ఏముంది ఇక్కడ, లెనిన్, క్లాత్స్, మీటర్స్,
నెక్స్ట్ డెనిమ్ క్లాత్, క్లాత్స్, మీటర్స్, వీల్ బటన్స్, యూనిట్స్ వచ్చేసి డజన్స్, మెటల్ బటన్స్, డజన్స్, సిల్క్ థ్రెడ్స్, పీసెస్, కలర్ మెటీరియల్, నెక్స్ట్ కాలర్ మెటీరియల్. మీకు ఎలాంటి గ్రూప్ లేదు, యూనిట్స్. నెక్స్ట్ ఆఫ్సర్స్, నంబర్స్, ఆన్సర్స్, ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. వోచర్స్, రిసిప్ట్, నెక్స్ట్ పర్చేజ్, ఇండియన్ గార్మెంట్స్, టోటల్గా 22,25,000కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది ఇండియన్ గార్మెంట్స్ నుంచి. నెక్స్ట్ గెలాక్సీ, వీల్ బటన్స్, సో గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 1,52,000కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది బటన్స్. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్, సో సిల్క్, సో థ్రెడ్స్ వచ్చేసి నీరజ ట్రేడర్స్ నుంచి 60,000కి పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్, సిక్స్టీ థౌజండ్కి మన బిజినెస్ క్యాష్ పర్చేజ్ చేసింది రా మెటీరియల్, కాలర్ మెటీరియల్. ఇప్పుడు మనకి సింగిల్ ఆఫ్సర్స్ 39 నెంబర్స్ కావాలంట, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సర్స్. ఓకే, ఆ 1300 నెంబర్స్ ఫినిష్డ్ గుడ్స్గా మార్చాలంటే నువ్వు పర్చేజ్ చేసిన రా మెటీరియల్ ఏదైతే ఉందో అది ఎంత ఉపయోగించాలి, ఆ ఉపయోగించేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఏం జరిగాయి. ఓకే, ముందు దీన్ని సెటప్ చేసుకోవాలి మనం. ఓచర్ టైప్ పేర్లోకి వెళ్ళాలి, ఓచర్ టైప్లోకి వెళ్ళాలి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, స్టాక్ జర్నల్, యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్, ఎస్ చేయాలి. ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓచర్స్లోకి రావాలి, తర్వాత అదర్ ఓచర్స్లోకి వెళ్ళాలి. అదర్ ఓచర్స్లోకి వెళ్ళి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి, ఆల్ట్ ప్లస్ F7. సో అక్కడ ఆఫ్సర్స్ క్వాంటిటీ ఎంత కావాలి, 1300. అందుకు డెనిమ్ క్లాత్ 4000 మీటర్స్ మన దగ్గర ఉంది, ఇక్కడ 2600 మీటర్స్ మనం ఉపయోగించాలి. నెక్స్ట్ పీర్ల్ బటన్స్ 867, కాటన్ థ్రెడ్స్ 1300. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1300 పీసెస్. ఓకే, రేటు ఆటోమేటిక్గా మీరు పర్చేజ్ చేసిన రేటే తీసుకుంటుంది. ఆ తయారు చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ జరిగాయి, వేజెస్
పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 39,000. మళ్ళీ అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000. ఓకే, ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ ఫుల్ సెట్స్ 1300 నెంబర్స్. సో ఇక్కడ వచ్చేసి లెనిన్ క్లాత్ 3250. నెక్స్ట్ మెటల్ బటన్స్ 1300 నెంబర్స్. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ 1300 నెంబర్స్. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1300 నెంబర్స్. ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది చెప్పండి? 600 ఎక్స్ట్రాగా నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది చెప్పండి? నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? ఎంటర్ చేయలేదు సార్. మనం పర్చేజ్ చేసిన దానికన్నా ఎక్కువ అవుతుంది. వెరీ గుడ్. పర్చేజ్ చేసిన వాటికంటే ఎక్కువ మనం యూజ్ ఉపయోగిస్తాం. అవుతుంది. అక్కడ కలర్ మెటీరియల్ 2000 మీరు కొన్నారు, ఆల్రెడీ పైన 1300 ఉపయోగించారు, మళ్ళీ 1300 ఎలా వస్తాయి? రావు కదా. కాబట్టి అది నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. వేజెస్. వెరీ గుడ్. సో 52,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 1,30,000. ఇప్పుడు స్టాక్ ఫినిష్ ఐటమ్స్ జనరేట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం సేల్స్ చేస్తాం. F8. ఓకే, ఇక్కడ వచ్చేసి కిషోర్. ఓకే, ఇక్కడ లైక్ మనం లెనిన్ క్లాత్ 3250. అయిపోయింది కదా, అది 2 చేసామా? ఓకే, నెక్స్ట్ సేల్స్ కదా. ఫుల్ సెట్స్ 800. రేట్ వచ్చేసి 1500. నెక్స్ట్ హాఫ్ సెట్స్ 600. రేట్ వచ్చేసి 1000. టోటల్గా 18 lakhsకి మనం సేల్ చేసాం. ఫుల్ సెట్స్ 500. సెట్స్ 700. టోటల్గా 13,30,000కి సేల్స్ చేశారు. ఎస్కేప్. ఏ బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్లస్ ఆల్ట్ F1 11,23,650. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1. కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎక్స్పోర్ట్. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్నీ ఒకే చోట కనబడతాయి. ఎంఓ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఈ విధంగా మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా చేయాలనేది తెలుసుకుంటాం. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో అదే క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎవరికైనా? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఎనీ డౌట్స్? సార్, అది వోచర్ ఎంట్రీ చేశారు కదా మీరు. హలో, ఎనీ డౌట్స్ గైస్? ఇంకా ఎవరికైనా ఎనీ డౌట్స్? క్లియర్? యా. సో లైక్